సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరివర్తన కోసం ధర్మం యుద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక పూలే విగ్రహం వద్ద డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశం మేరకు తెలంగాణలోని 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రకుల ప్రజాస్వాములకు ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి కల్పించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా ముఖ్య నాయకులు రిలే నిరాహార దీక్షలు చేసి చివరి దశలో భాగంగా ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అభిముఖంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరివర్తన కోసం ధర్మయుద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక పూలే విగ్రహం వద్ద డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశం మేరకు తెలంగాణలోని 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రకులాల ప్రజాస్వామ్యవాదులకు ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి కల్పించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఆయా జిల్లా ముఖ్య నాయకులు రిలే నిరసన దీక్షలు చేసి చివరి దశలో భాగంగా ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే నల్గొండ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల రీజనల్ ఇన్ఛార్జ్, నల్గొండ పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తలారి రాంబాబు, జిల్లా అధ్యక్షులు పోటెపాక శ్రీనులు ఆమర నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అందుకు మద్దతుగా నల్గొండ జిల్లాలలోనే అన్ని మండలాల గ్రామాల ముఖ్య డిఎస్పీ నాయకులు, నల్గొండ జిల్లా కన్వీనర్లు వెంకన్న, మహేశ్వరచారి, జగన్, శంకర్, గిరి, అలాగే జిల్లా కమిటీ సభ్యులు వినోద్, సురేష్, రాజశేఖర్లతో పాటు ప్రజాస్వామ్యవాదులు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. ధర్మ సమాజ్ పార్టీ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పార్టీ అనుబంధ సంస్థ అయిన ధర్మ స్టూడెంట్ యూనియన్ నల్గొండ జిల్లా కన్వీనర్ పెరిగ సురేష్, కో కన్వీనర్ మహేష్ మహారాజ్, రాష్ట్ర స్టూడెంట్ యూనియన్ నాయకులు సుభాష్, స్టూడెంట్ యూనియన్ విద్యార్థులు కూడా పూర్తి మద్దతు తెలిపారు. ప్రజల విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లును వెంటనే కల్పించాలి. పేద ప్రజల విద్య, వైద్య, భూమి, ఇల్లును వెంటనే వర్తిల్లాలి. ధర్మ సమాజ్ పార్టీ వర్తిల్లాలి. ధర్మ సమాజ్ పార్టీ కల్పించాలి. పేద ప్రజల విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లును వెంటనే అందించాలి. నాణ్యమైన విద్యను అందించాలి. నాణ్యమైన వైద్యాన్ని వారికి ఉపాధి కల్పించాలి. ప్రభుత్వాలు వెంటనే అర్హులైన వారికి ఉపాధి కల్పించాలి. ప్రభుత్వాలు వెంటనే అర్హులైన వారికి ఉపాధి, భూమి, ఇల్లును వెంటనే కల్పించాలి. నాణ్యమైన విద్యను అందించాలి. నాణ్యమైన విద్యను వర్తిల్లాలి. ధర్మ సమాజ్ పార్టీ వర్తిల్లాలి. ధర్మ సమాజ్ పార్టీ రెండు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనకు ఎంఆర్ఓ కార్యాలయాలకు, కలెక్టర్ కార్యాలయాలకు, ఆర్డీఓ కార్యాలయాలకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, ఆయా కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించడం, ఆ కార్యక్రమాల తర్వాత కూడా కలెక్టరేట్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేయడం, దాని తర్వాత ఎంఆర్ఓ ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రభుత్వం ఈ పేద ప్రజలపైన ఎలాంటి కనికరం చూపలేదు. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కానీ అసలు విద్యా, వైద్యం, ఉపాధి పైన ఎలాంటి ఊసెత్తు మాటలు లేకుండా వాళ్ళ యొక్క గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులని, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులను ఎత్తి చూపుతూ ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపెడుతూ మరి సమాజాన్ని డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ మొత్తాన్ని చేంజ్ చేసి అసలైనటువంటి ప్రజలకు కావాల్సినటువంటి విద్యా, వైద్య, ఉపాధి, భూమి అనేటటువంటి వ్యవస్థను తప్పుదో పట్టించడానికి జరుగుతున్నటువంటి ఆ అసెంబ్లీ సమావేశాలలోనైనా ఆ ప్రజాప్రతినిధులంతా కన్ను తెరిచి మరి విద్యా, వైద్యం, ఉపాధి, భూమిపైన దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో మరి ఎంతవరకైనా త్యాగానికి సిద్ధం చేసి తెలంగాణ
తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలందరూ కూడా ఈ 5 డిమాండ్లు సాధించే వరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష ద్వారానైనా సమాజాన్ని మేల్కొల్పాలి. ఆమరణ దీక్ష ద్వారా అయినా సరే ఈ మరణం పొందైనా సరే మరి ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలనేటటువంటి ఈ ఉద్దేశంతో ఈ సమాజం ముందు 5 డిమాండ్లు పెట్టి యుద్ధం చేయడం జరుగుతూ ఉన్నది. చావడానికైనా సిద్ధపడి నేను మరి నాతో పాటుగా ఈ జిల్లా కన్వీనర్ ఇద్దరం మరి జిల్లా కమిటీ నాయకత్వంలో ఈ డిసిషన్ తీసుకొని ఈ నల్లగొండలో జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ న్యాయం జరిగేంత వరకు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డికి ఆ ఉన్నటువంటి పాలై చనిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలని నెల రోజుల క్రితమే మా పార్టీ తరఫున మరి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇస్తూ ధర్నాలు చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాని కారణంగా మరి ఈరోజు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టడానికి మేము పూనుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి సరైన విద్య అందించే పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు లేవు. ఎందుకంటే విద్య సరిగా నాణ్యమైన విద్య అందిస్తే తన ప్రయోజకుడిగా మారి తన భవిష్యత్తును నిర్వహించుకొని మంచి ఫ్యూచర్ తన పిల్లల్ని బాగుపరుచుకుంటాడనే ఉద్దేశంతో మరి సరైన విద్య అందించకుండా హత్య చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే సరిగా విద్య అందించకపోతే తను ఏమి చేయాలో తెలియకుండా తాగుడుకు బానిసై తన కుటుంబాన్ని తనే నాశనం చేసుకునేటట్టుగా ఈ ప్రభుత్వాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని గుర్తించి నాణ్యమైనటువంటి మరి కేజీ నుండి పీజీ వరకు మంచి విద్యను అందించాలని మేము డిమాండ్ ముందర పెట్టడం జరిగింది. దాని మీద కూడా ఎలాంటి స్పందన రాని కారణంగా ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష మేము పూనుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి నాణ్యమైనటువంటి విద్యను వైద్యాన్ని అదేవిధంగా అర్హత కలిగినటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించి పేదలైన మధ్యతరగతి వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత